ఆ దొంగలకు తెలివితేటలు చాలా ఎక్కువ. నిజంగానే వారి తెలివికి హ్యాట్సప్ చెప్పాలి. రోడ్డు పక్కనే బైక్ పడుకోబెట్టి ఒకరు కింద పడిపోయినట్టు కనిపిస్తారు, మరొకరు పక్కనే దెబ్బలు తగిలి కూర్చున్నట్లు యాక్టింగ్ చేస్తారు. దారిని పోయేవారు ఎవరైనా సహాయం చేయడానికి వెళ్తే వారిని ఏమార్చి సెల్ ఫోన్ కొట్టేసి అక్కడి నుంచి ఉడాయిస్తారు. వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాలు విసురుతున్న ఆ అంతర్రాష్ట్ర దొంగల గ్యాంగ్ గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. ఉప్పల్ ఫీర్జాదిగూడకు చెందిన కోలా రాజా నరసింహ ఈ నెల 13న తాడ్ బండ్ సిగ్నల్ వద్ద ఒక వ్యక్తి బైక్ పై నుంచి కింద పడి ఉండటాన్ని గమనించాడు. అతడికి పక్కనే మరో వ్యక్తి గాయాలైనట్లు కనిపించాడు. దాంతో వారికి సహాయం చేద్దామని దగ్గరికి వెళ్లాడు రాజా నరసింహ. వారిద్దరూ రాజా నరసింహ దృష్టి మళ్లించి అతడి రియల్మీ ఆండ్రాయిడ్ ఫోన్ ను కొట్టేసి బైక్ పై అక్కడి నుంచి ఉడాయించారు. ఈ హఠాత్ పరిణామంతో రాజా నరసింహ ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. అసలేం జరుగుతుందని గ్రహించేలోగానే దొంగలు వారి పని కానిచ్చేశారు. రాజా నరసింహ వెంటనే బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదుతో బోయిన్పల్లి క్రైమ్ బృందాలు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టాయి. నిందితులను గుర్తించడానికి మొత్తం 250 సీసీ కెమెరాలను పరిశీలించాయి క్రైమ్ బృందాలు. సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను గుర్తించారు పోలీసులు. జీవనోపాధి కోసం హైదరాబాద్కు వలస వచ్చిన గంటా చిన్న దిల్సుఖ్ నగర్లో నివసిస్తూ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సెల్ ఫోన్ చోరీలకు పాల్పడే ముఠాతో సంబంధాలు ఏర్పరచుకుని వాళ్లకు సహాయకుడిగా ఉంటున్నాడు. తర్వాత ఒరిస్సాకు చెందిన శ్రీకాంత్, గోపీరావులతో కలిసి ఒక గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. స్వయంగా సెల్ ఫోన్ దొంగతనాలు చేయడం అలవర్చుకున్నారు. కొన్నేళ్లుగా హైదరాబాద్లోని 3 కమిషనరేట్ల పరిధిలో వాహనదారులు, ప్రయాణికులను ఏమార్చి సెల్ ఫోన్లు చోరీ చేస్తున్నారు. బోయిన్పల్లిలో తాడ్ బండ్ కూడలి వద్ద ముగ్గురు నంబర్ ప్లేట్ లేని 2 బైకులతో వెళ్తూ పోలీసులకు తారసపడ్డారు. వెంటనే వారు పారిపోవడానికి యత్నించగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. స్టేషన్కు తీసుకెళ్లి తమదైన శైలిలో పోలీసులు విచారించడంతో వారు తమ దొంగతనాల చిట్టా మొత్తం విప్పారు. పోలీసులు నిందితుల వద్ద 25 లక్షల విలువైన 2 ద్విచక్ర వాహనాలు, 77 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ముగ్గురిని పోలీసులు రిమాండ్కు తరలించారు. వారి వద్ద సెల్ ఫోన్లు కొనుగోలు చేసి విదేశాలకు పంపిస్తున్న పాత నేరస్తుడు జాగీర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నమస్కారం. ఈ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 13వ తారీఖు నాడు తాడ్బండ్ చౌరస్తా దగ్గర ఫీర్జాదిగూడకు చెందిన రాజా నరసింహ అనే వ్యక్తి నడుచుకుంటూ పోతున్నప్పుడు ఈ బైక్ మీద ఒక 2 వ్యక్తులు, ఒక అతను కింద పడిపోయి అంటే ఏదో హెల్ప్ కోసం చూస్తున్నట్లు అనిపిస్తున్నప్పుడు ఈ రాజా నరసింహ అనే వ్యక్తి అతనికి సాయం చేయడానికి పోయిన తర్వాత ఇంకొక వ్యక్తి అతన్ని కొద్దిగా డైవర్టింగ్ అటెన్షన్ లెక్క చేసి అతని దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ని ఒక కవర్ అడ్డం పెట్టి దొంగతనం చేయడం జరిగింది. తర్వాత అతను రియలైజ్ అయ్యి చూసేసరికి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇట్లాంటి సిమిలర్ ఇన్సిడెంట్స్ ఒక 3-4 కూడా బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో జరిగినాయి. ఈ ఆఫెన్స్ జరిగిన ప్రదేశాల నుంచి చుట్టుపక్కల నైబరింగ్ ఏరియాస్ అన్నీ కలిపి దాదాపు 250 సీసీ కెమెరాలు కూడా వెరిఫై చేయడం జరిగింది. తర్వాత ఈ అఫెండర్స్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఈ తాడ్బండ్ ఎక్స్ రోడ్ ఏరియాలో వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఈ 2 బైక్ల మీద 3 వ్యక్తులు, గంటా చిన్న అనే అతను, అదేవిధంగా శ్రీకాంత్, గోపీరావు అనే ఈ 3 వ్యక్తులు 2 బైక్ల మీద సస్పిషియస్గా తిరుగుతూ కనిపించారు. అదేవిధంగా అంతకుముందు గతంలో సేకరించిన సీసీ కెమెరాల్లో వీళ్ళ ఆనవాళ్ళు కూడా మ్యాచ్ కావటం వల్ల ఇమీడియట్గా వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత వాళ్ళ పొజిషన్లో ఒక 3 సెల్ ఫోన్లు, అదేవిధంగా 2 బైకులు చేసి తదుపరి ఇంట్రాగేషన్లో వాళ్ళు రిమైనింగ్ ఒక టోటల్ 76 మొబైల్ ఫోన్స్ అనేది వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది.